ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ యాప్ అలవాటు పడి దాదాపు 5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ 5.5 లక్షలు కూడా బయట నుంచి అప్పు తీసుకొని ఫోన్‌పేలో వేసేసి డబ్బులు యాప్లో పెట్టేసి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని దాదాపు అప్పుల పాలై పెట్రోల్ బంక్‌లో పనిచేసిండు. ఆ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కూడా అప్పులు తీర్చినప్పుడు కూడా ఈ యాప్ అనేది చాలా అలవాటు పడ్డాడు. ఆ యాప్ లేకపోతే బెట్టింగ్ పెట్టకపోతే బతకలేని పరిస్థితికి వచ్చేసి నా కుటుంబం కోసం ఏం చేస్తలేను, ఈ యాప్కి అలవాటు అయిపోయినా, మధ్యవర్తులు ఈ యాప్లో ఇబ్బంది పెట్టడం. ఆ పరిస్థితుల వల్ల ఏం చేసిండంటే లాస్ట్కు ఎమర్జెన్సీ గడ్డి మందు తాగిన తర్వాత అతన్ని ప్రగతి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 రోజుల పాటు చికిత్స అందించుకొని చివరి క్షణం వరకు మంచిగానే ఉండే. లాస్ట్లో బాధపడుతుండే, ఏమని అనవసరంగా నేను యాప్లు ఆడినా, దీనివల్ల నా జీవితంలో మొత్తం కోల్పోయినా, ఇప్పుడు నేను బతికితే బాగుంటుండే, నేను చచ్చిపోతానని చాలా భయపడ్డాడు. నేను చచ్చిపోతానన్నా అంటే ఇప్పుడు ధైర్యం చెప్పడం జరిగింది. కానీ ఆ పాటికే పరిస్థితి చేదాడిపోయింది. అతనికి భార్య పిల్లల గురించి ఇప్పుడు ఆలోచిస్తుండ్రు చనిపోయే మూమెంట్లో. కానీ చేదాడిపోయింది కాబట్టి పరిస్థితి నిన్న 4 గంటల సమయంలో అతను మరణించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లకు మెయిన్గా యువతనే బలైపోతుంది. చదువుకున్న యువకులే బలైపోతారు. చదువుకున్న యువకులు మంచి ఇంజనీర్లు వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కువ ఆడుతారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఫోన్ ఆపరేటింగ్ పెద్ద తెలియదు కాబట్టి చదువుకున్న వాళ్ళే బెట్టింగ్ యాప్లకు అలవాటు పడుతుంది. ఈ బెట్టింగ్ యాప్లని ఈ సినిమా వాళ్ళు కానీ, క్రికెట్ వాళ్ళు కానీ, వీళ్ళు ప్రోత్సహించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించడం వల్ల యువత అంతా కూడా దీనికి అట్రాక్ట్ అవుతుండ్రు. కాబట్టి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లని ప్రోత్సహిస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలా. వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే ఇదంతా జరుగుతుంది కాబట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలా. దయచేసి యువకులు ఎవరు కూడా ఈ యాప్ల వల్ల సంపాదించినట్టు ఎక్కడ కూడా లేదు. చరిత్రలో ఎవరు కూడా సంపాదించలేదు. పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఈ యాప్లు కూడా ఎవ్వరు కూడా ఆడవద్దని, మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను.